హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. సో మా పిల్లలకు కూడా ఈరోజు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా రెడీ అయ్యి వెళ్ళారనమాట. ఈ కాస్ట్యూమ్స్ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయరే తీసుకున్నాను అనమాట. సో ఇయర్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అప్పుడు తీసుకున్నప్పుడే నేను అన్నీ మళ్ళీ స్టిచ్ చేయించాను, ఆల్టరేషన్ చేయించాను. ఇప్పుడు కూడా మళ్ళీ అవి సెట్ అయిపోయాయి. సో అందుకోసం అని చెప్పేసి కాస్ట్యూమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా రెడీ అయ్యి రమ్మని చెప్తే సో వీళ్ళు రెడీ అయ్యి వెళ్తున్నారు. ఎంత క్యూట్గా ఉన్నారు. సో అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ చేస్తారండి స్కూల్లో. సో అందుకోసం అన్ని పిల్లలకు ఆ డిఫరెన్సెస్ తెలియకుండా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేపిస్తూ ఉంటామన్నమాట మేము. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా రెడీ అవుతారు, పార్టిసిపేట్ చేస్తారు. సో అందుకోసమనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయించడం మంచిది కదా అని చెప్పేసి నేను కూడా అన్నిటిలో పార్టిసిపేట్ చేయించడానికే ట్రై చేస్తూ ఉంటాను మ్యాక్సిమం. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. బాబువి కూడా హ్యాండ్స్కి గ్లౌజెస్ ఉన్నాయి వైట్వి, తను బ్యాగ్లో పెట్టుకున్నారు. వ్యాన్లో వేసుకుంటాను, ఇప్పుడు అవసరం లేదు నేను వేసుకొని ఇప్పుడు అని చెప్పేసి. పాపనేమో మొత్తం ఇక్కడే రెడీ అయిపోయి వెళ్ళింది. ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా మళ్ళీ తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే జస్ట్ ఒక 1 hour 2 hours మాత్రమే యాక్టివిటీ అంటే ఈ సెలబ్రేషన్స్ అవి చేస్తారు. దాని తర్వాత మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు కదా. సో అందుకోసమనే ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా తీసుకొని వెళ్తున్నారు. అందుకే బ్యాగ్స్ అన్నీ పెద్దగా కనిపిస్తున్నాయి మీకు. వ్యాన్లో కూడా ఇంకొక బాబు కూడా రెడీ అయ్యి వచ్చారు. అలా అంటే ఎవరిష్టం వాళ్ళది. అండ్ ఇక్కడ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఆల్రెడీ నేను ఉమా వదిన నేను కలిసి చేసాము కదండి. సోంపు మా ఇంట్లో మళ్ళీ అయిపోయింది, అందుకోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చాను. సో హాఫ్ చేసి రిమైనింగ్ది మళ్ళీ నేను ఉంచాను అనమాట. అది అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పేసి సో అలానే ఉంచాను ప్యాకెట్స్లో. అవి ఇప్పుడు మళ్ళీ నేను చేస్తున్నాను. ఇది సోంపు వచ్చేసి ఒక 150 grams ఉంటుంది. అండ్ ధనియా పప్పు వచ్చేసి ఒక 50 grams ఉంటుంది. రెండు కలిపి మొత్తం 200 grams ఉంటుందండి. మొన్న ఒకసారి వీడియోలో కూడా ఒకరు అడిగారనమాట, ఉమా గారు మీరు చేసినది ఏంటి అండి అని చెప్పేసి. సో అంటే మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటుందండి సోంపు. ఆఫ్టర్ డిన్నర్ తర్వాత కానీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కానీ మేము సోంపు అనేది తింటూ ఉంటామన్నమాట. సో వేణుగారికి పిల్లలకి కూడా అలవాటు, అందుకోసం అని చెప్పేసి నేను అది అయిపోగానే వెంటనే ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో కంటైనర్లో పెట్టేసి ఉంచుకుంటాను. లైట్గా దూరగా వేగాలండి. వేయించుకున్న తర్వాత ఇది వచ్చేసి పచ్చి సోంపు కదా. సో దూరగా వేయించేసుకొని దాంట్లో మళ్ళీ ధనియా పప్పు కూడా వేసి కొద్దిసేపు అది కూడా హీట్ అయ్యి, ఆల్రెడీ అది రోస్టెడ్ ధనియా పప్పే, అది మళ్ళీ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. రెండు అన్నీ మిక్స్ అయిన తర్వాత హీట్ అయ్యి కొంచెం అందులో వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని ఒక కంటైనర్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే కరకరలాడుతూ ఉంటుందన్నమాట, మెత్తగా ఉండకుండా. నైట్ లైవ్లోకి వచ్చినప్పుడు అందరూ వచ్చారండి, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టైంలో వస్తారో రారో 10 అయిపోయింది కదా. సో లేట్ నైట్ అయిపోయింది, వస్తారో రారో అని టెన్షన్ అనిపించింది నాకు కొంచెము. అంటే ఉంటారో లేదో, ఎప్పటి నుంచో వేణుగారితో లైవ్ చేయమని అడుగుతున్నారు. వారందరూ మెలకుగా ఉంటారో లేదో అని చెప్పేసి డౌట్ అనిపించింది నాకు. బట్ వేణుగారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, అందరూ ఉంటారు, అందరూ లైవ్లోకి వస్తారు, నువ్వేం టెన్షన్ తీసుకోకు అని చెప్పేసి అని అన్నారనమాట. మంచి ఫన్నీగా గడిచింది నైట్. అంటే మనం లైవ్లో ఉన్నప్పుడు మంచి మంచి కామెంట్స్ పెట్టారు, చాలా కవితలు రాశారు మా మీద. కొత్త వాళ్ళంతా కూడా యాడ్ అయ్యారు. ఎక్కడెక్కడి నుంచో, తమిళనాడు నుంచి, చెన్నై నుంచి, కువైట్ నుంచి, USA నుంచి. సో ఇలా అందరూ కూడా లైవ్లోకి వచ్చారండి. హ్యాపీ అనిపించింది మాకైతే. అండ్ ఎక్స్పెషల్లీ వేణుగారు, అంటే తను ఫస్ట్ టైం కదా లైవ్లోకి రావడము, మంచి ఎక్స్పీరియన్స్ని తను తీసుకున్నారనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యారు.
మంజుల గారు, షబ్బీ షేక్ గారు, పద్మప్రియ గారు, వనజ గారు, ఇలా అందరూ కొంతమంది అంటే కొన్ని నేమ్స్ ఇంకా గుర్తు రావడం లేదు. బాయ్స్ రాక్స్ ఐడి నుంచి అండ్ షబానా అందరూ మంచిగా చాట్ చేశారు మనతోటి. ఇంకా నేను మధ్యలో మిస్ అయిపోయాను, కొన్ని మెసేజెస్ చదవలేకపోయాను. చాలామంది వెయిట్ చేస్తున్నారు, లేట్ రిప్లై అవుతుంది అని చెప్పేసి నేను ఫాస్ట్గా ఇంకా చదువుదామని చెప్పేసి రీడ్ చేశానండి. రియల్లీ వీఆర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నైట్ అయితే చాలా మంచిగా గడిచిపోయింది. అండ్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నందుకు. 99% మనకి మంచిగా మనం చేసుకున్న చిట్చాట్లో లైవ్లో మంచిగా నడిచింది. 99% వరకు ఎక్కడో ఒకరు అలా అంటే బేసిక్గా ప్లాట్ఫామ్లో అంటే మీడియా ప్లాట్ఫామ్లో ఎవరికైనా ఏదైనా మాట్లాడే రైట్స్ ఉంటాయి, అది నేను కూడా తీసుకోగలను. ఎందుకనంటే ఉంటారు కదండి ఎవరో ఒకరు అలా. సో దాన్ని మనం ఇంత మంచి కమ్యూనిటీలో మళ్ళీ ఎవరో ఒక్కరు అలా అన్నారని చెప్పేసి నేను నెగిటివ్గా తీసుకోలేను. అండ్ నేను డిస్టర్బ్ అవ్వను. అండ్ వేణుగారికి కూడా చెప్తాను, అంటే ఇలా వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకోగలుగుతాను, లేదు అని అంటే ఇగ్నోర్ చేసేస్తాను. సో నేను పెద్దగా పట్టించుకోను వాటి గురించి, బాధపడను కూడా. అండ్ తనేమన్నా ఫీల్ అవుతారు అనేది కూడా ఉంటే నేను చెప్తాను అనమాట. సో మీరు కూడా అలాంటివి ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఇది మీడియా ప్లాట్ఫామ్, ఎవరికైనా ఎలా అయినా మాట్లాడే రైట్స్ ఉంటాయి. నేను అది మళ్ళీ ఇగ్నోర్ చేసుకుంటూ లేకపోతే నేను డిఫెన్స్ చేసుకొని నేను ఎగెనెస్ట్గా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అంత పాజిటివ్ కామెంట్స్ పాజిటివ్ని తీసుకున్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా తీసుకోవాలి అనేది వస్తుంది. సో ముందుగానే నేను ప్రిపేర్ అయి ఉన్నా అందుకోసమనే. అండ్ మా ఫ్యామిలీలో కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావద్దు అన్నట్టుగానే మేము ముందుగానే మాట్లాడుకున్నాం అనమాట. అండ్ అందుకోసమనే ఏమన్నా వచ్చినా కూడా అండ్ మీరందరు సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు, దానికి ఇంకా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. నేను కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరే మాట్లాడతారు నా తరపున. అంటే మీరు అంతగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, ఒక సిస్టర్ లాగా, ఒక మీ ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక మీ ఇంట్లో కూతురు లాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లల్ని ఏమైనా అంటే మీకు ఎంత బాధ అనిపిస్తుందో, నన్ను అన్నప్పుడు కూడా మీరు అంతగా రియాక్ట్ అవుతున్నారు, దానికి నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రియల్గా చెప్పాలి అని అంటే అసలు నైట్ అంతా ఫుల్ హ్యాపీగా గడిచిపోయిందని అనుకోవాలి, చాలా ఫన్నీగా. ఇంకా మేము దాని నుంచి అంటే వేణుగారు అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ని రోజుల నుంచి మీరు అందరూ అడుగుతున్నారు, వచ్చినందుకు అంత బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నేను మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పమని చెప్పారు. డెఫినెట్గా వీలైనంత వరకు మళ్ళీ నేను లైవ్లలోకి అంటే ఇద్దరం కలిసి రావడానికి ట్రై చేస్తాను. కుదరినప్పుడు ఇంకా నేను ఒకదాన్ని లైవ్ తీస్తాను అనమాట. మీరు ఆ టైంలో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ పిల్లలకి ఈరోజు స్కూల్లో ఎలాగో సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోతాయి కదండి. అండ్ రేపు వచ్చేసి హాలిడే ఉంది, క్రిస్మస్ హాలిడే అందరికీ కూడా. అండ్ ఎల్లుండి బాక్సింగ్ డే కాబట్టి కంపల్సరీగా హాలిడే ఇస్తారు ఆ రోజు కూడా. ఎవ్రీ ఇయర్ 2 days హాలిడేస్ వస్తుంటాయి, క్రిస్మస్ అండ్ బాక్సింగ్ డే. ఆప్షనల్ హాలిడే కూడా తీసుకున్నారు కొంతమంది. అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. సో ఐ విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అడ్వాన్స్ క్రిస్మస్ అండి అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో. సో అంటే మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కంటిన్యూగా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.